6 మంత్స్ అయిపోయింది. ఈ అన్ని వీడియోస్‌లో కూడా మీ హస్బెండ్‌ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు? అంటే తనకిష్టం లేకుండా నువ్వు వీడియోస్ చేస్తున్నారా? మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూత ప్రయాణం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూత ప్రయాణం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి వచ్చే డౌట్, మీ హస్బెండ్ కంటే వాళ్ళ హస్బెండ్కి ఇష్టం లేకుండా వీడియోస్ తీస్తుందా, లేకపోతే ఇది ఎందుకు తను వీడియోస్లో కనిపించట్లేదు? ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఎవరికైనా ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా మా వారికి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే మెయిన్ రీజన్ ఆయన వల్లే. థాట్ తీసుకువచ్చింది ఫస్ట్ మా వారే. యూట్యూబ్ స్టార్ట్ చేసుకో, కొంచెం ఏదన్నా టైంపాస్ అయినట్టుంటుంది, నీకు కూడా కొంచెం ఎడిటింగ్ కానీ కొంచెం ఇవి కూడా నీకు అలవాటు అవుతాయి అనేసి అనటం జరిగిందనమాట. నేను ఆ ఇయర్ నేను అంతగా మైండ్లోకి తీసుకోలేదు. అంటే నేను 6 మంత్స్ ముందు గురించి చెప్తున్నాను అనమాట. నాకు ఎలా ఉండేదంటే, నేను ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేద్దాం, బయటకు వెళ్ళి ఏదన్నా చేద్దాము. ఇప్పుడు యూట్యూబ్ అనేసరికి ఏమవుతుంది, నా లైఫ్ స్టైల్ నేను మళ్ళీ మీకు చూపించడం, సేమ్ రొటీన్, నాకైతే ఏమి కొత్తగా నేర్చుకున్నట్టు అనిపించదు. అందుకని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదన్నమాట. తర్వాత కొన్ని డేస్ అయిపోయిన తర్వాత నాకే అనిపించింది, ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఒకేసారి మనకి సక్సెస్ రాకపోయినా ఫ్యూచర్లో ఇప్పుడు ఏదన్నా కొన్ని మంత్స్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా ఒక సక్సెస్ వచ్చేది. ఇప్పుడు ఉన్న ఖాళీ డేస్ అన్నీ వేస్ట్ చేయడం కాకుండా ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ ఇంకోటి, ఒకవేళ ఆయన ఇష్టం లేకుండా నేను వీడియోస్ తీయటం అనేది ఇంపాసిబుల్ అండి. నేను ఇప్పుడు 6 మంత్స్ కంటిన్యూస్గా చేస్తున్నాను అంటే ఆయన సపోర్ట్ ఉండబట్టే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, అంటే ఎడిటింగ్ నేను అదే చేసుకునేదాన్ని, తర్వాత అప్లోడింగ్ విషయంకి వస్తే తనకి ఇచ్చేదాన్ని అనమాట. మా వారే అవన్నీ థంబ్నెయిల్ కూడా ఆయనే క్రియేట్ చేసి కొంచెం అలా హెల్ప్ చేస్తూ ఉండేవారు. అది మెయిన్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఆయన సపోర్ట్ లేకోకుండా నేను కంటిన్యూస్గా 6 మంత్స్ అయితే నేను వీడియోస్ అస్సలు పోస్ట్ చేయలేకపోయేదాన్ని. నా బ్యాక్ ఉన్న సపోర్ట్ ఎవరు అంటే మా వారే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఒక ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అది డెలివర్ అయింది, కానీ అది నాకు యూట్యూబ్ షూట్ చేసుకోవడానికి అంత ఫ్లెక్సిబుల్ అనిపించలేదన్నమాట. చాలా చిన్నగా ఉంది స్టాండ్, దానికి అంత స్ట్రాంగ్గా కూడా అనిపించలేదు. నేను అలాగే కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత ఒకరోజు ఆయన అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, పాపం ట్రైపాడ్ లేక కొంచెం ఇబ్బంది పడుతుంది అనేసి. నెక్స్ట్ డే నాకు కూడా చెప్పకుండా వెళ్ళి ట్రైపాడ్ తీసుకొచ్చారు. దాంతోపాటు మైక్ కూడా తీసుకొచ్చారు. మైక్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, నేను స్టార్ట్ చేయకముందు కొన్ని వీడియోస్ నార్మల్గా ఇంట్లోనే కొన్ని షూట్ చేసుకోవడం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎలాగా అనేసి కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. ఆ ట్రై చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అబ్జర్వ్ చేశాను. ఏంటి అంటే, ఫోన్లో మనం వాయిస్ ఇస్తున్నప్పుడు మైక్ లేకుండా ఫోన్ దూరంగా ఉండి వాయిస్ ఇస్తుంటే వాయిస్ అక్కడి వరకు రీచ్ అవ్వట్లేదు. పోనీ ఫోన్ దగ్గర పెట్టుకుని వాయిస్ ఇద్దామా అంటే వీడియో రన్ అయిపోతుంది, నేనేం చెప్తున్నాను అనేది నాకు అంత క్లారిటీగా అర్థం అవ్వట్లేదు. సో అందుకని నేను ఇలా చెప్పాను అనమాట, చిన్ని నాకు కొంచెం ఇట్లా వాయిస్ ఇద్దామని కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి. ఈ 2 గుర్తుపెట్టుకున్న ఆయన ట్రైపాడ్ అంటే నాకు మైక్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంతకన్నా పెద్ద సపోర్ట్ ఏముంటుంది మీరు చెప్పండి? ఒకవేళ ఆయనకి ఇష్టం లేకుండా నేను వీడియోస్ తీయటం అనేది అస్సలు ఇంపాసిబుల్, అసలు నేను చేయను. ఫస్ట్ మెయిన్ ఆయనకి ఇష్టం లేకుండా నేను ఇదే కాదు, యూట్యూబే కాదు, నేను ఏ పని కూడా అసలు స్టార్ట్ చేయను కూడా. ఎందుకంటే ఫస్ట్ బ్లెస్సింగ్ ఎవరి నుంచి అంటే హస్బెండ్ నుంచి. ఆయన సపోర్ట్ ఉంటేనే మనం ఒక స్టెప్ వేయాలనుకుంటే మనకి 5 స్టెప్స్ హెల్ప్ చేస్తారు. ఈ విషయంలో అయితే నేను చాలా చాలా లక్కీ అనుకుంటాను. ఎందుకంటే ప్రతి స్టెప్లో కూడా ఆయన సపోర్ట్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఫస్ట్లో యూట్యూబ్ అప్లోడ్ చేయటం అవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఒక్కోటి కొంచెం నేర్పించారనమాట. ఫస్ట్ 2 మంత్స్ కంప్లీట్గా ఆయనే. నేను షూట్ చేసుకోవడం, దానికి ఎడిటింగ్ చేసుకోవడం,
మొత్తం వీడియో అంతా రెడీ అయిన తర్వాత ఫైనల్గా ఆయనకి ఇచ్చేస్తే ఆయనే సిస్టంలో అప్లోడ్ చేయడం, థంబ్‌నెయిల్స్ అవి క్రియేట్ చేయడం, ఇంకా ట్యాగ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆయనే చేసేవారు. తర్వాత నిదానంగా ఏమైందంటే కొంచెం ఆయన బిజీగా ఉండటం, తన వర్క్ తనకి కొంచెం బిజీగా ఉండటం, ఇంకా ఫైనల్గా నాకు కూడా అనిపించింది ఇంకా సరే నేను చేసేసుకుందాం నా వర్క్స్, ఎడిటింగ్ వరకు చేసేస్తున్నాను కదా, అప్లోడ్ది ఒకటే కదా, అది కూడా అప్లోడింగ్ కూడా నేర్చేసుకుందాం అని చెప్పి ఇంకా అది కూడా నిదానంగా నేర్చుకుని ఆ వర్క్ కూడా నేను ఇప్పుడు స్టార్ట్ చేయటం జరిగింది. ఇంకోటి నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్లో ఎందుకు కనిపించరు అంటే నిజం చెప్పాలంటే ఆయన వర్క్లో చాలా బిజీగా ఉంటారు. డే మొత్తం బిజీగా ఉంటారంటే అలా కాదు, డేలో 2-3 అవర్స్ ఖాళీగా ఉంటారు. ఆ 2-3 అవర్స్ కూడా నా కోసం ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోకుండా నా వీడియోస్లో కనిపించు అని అస్సలు చేయను, నేను దాన్ని ఫోర్స్ చేయను. ఫస్ట్ ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా మీకు కనిపిస్తారు, మన వీడియోస్లో ఆయన కూడా కనిపిస్తారు. అనుతో ప్రయాణం ఛానల్ అని పేరు ఎందుకు పెట్టాను, అనుతో ప్రయాణం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఒకవేళ మంచి రెస్పాన్స్ వస్తే కనుక నెక్స్ట్ వీడియో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. ఎందుకు అంటున్నా అంటే మనకు ఒక బూస్టప్ వస్తేనే మనం ఇంకా ముందు స్టెప్ చేసుకోవడానికి, అలాగే మనం ఇంకేదైనా స్టార్ట్ చేయాలి అంటే ఒక నమ్మకం, ఒక బూస్ట్ వస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్.